ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడే టీటీడీ నుంచి అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ అయితే రావటం జరిగింది. ఆ ప్రెస్ రిలీజ్లో మనందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు మధ్యవర్తులు దళారుల బెడద నుంచి శ్రీవారి భక్తులని రక్షించేందుకు ఇకపై నుంచి దర్శనము రూములు బుక్ చేసుకోవడానికి మీ అందరికీ కూడా ఈ దళారుల వ్యవస్థని పూర్తిగా తొలగించేందుకు టీటీడీ అయితే మనందరికీ కఠిన చర్యలు అయితే ఈ దళారుల పైన అయితే తీసుకోవడం జరిగిందండి. అసలు ఏం జరిగింది, ఎవరు ఈ దళారులు, ఎందుకు టీటీడీ ఇంత కఠిన చర్యలు అయితే తీసుకుంటోంది, రాబోయే రోజుల్లో మనందరికీ కూడా శ్రీవారి సేవ చేసుకోవడానికి తిరుమల కొండ పైన అంటే వాలంటరీ సేవ, పరకామణి సేవ, నవనీత సేవ ఇవన్నీ చేసుకోవడానికి భక్తులు ఎంతో ఆశపడుతూ ఉంటారు. అలాగే దర్శనం టికెట్లు, రూములు కూడా చాలా మందికి దొరకడం లేదు. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మధ్యవర్తులు దళారులు మీకంటే ముందుగానే టికెట్లు రూములు దొంగగా బుక్ చేసుకుంటున్నారు. అంటే ఒకే వ్యక్తి దాదాపు 100 రూములు బుక్ చేసుకోవడం, ఒకే వ్యక్తి దాదాపు 200 రూములు బుక్ చేసుకోవటము, ఒకే వ్యక్తి ఒకే మొబైల్ నెంబర్తో ఒకే ఈమెయిల్ ఐడితో దాదాపు ఒక సంవత్సరంలో 300 రూములు బుక్ చేసుకోవటం. వీటి వల్ల సామాన్య భక్తులు రూములు బుక్ చేసుకోలేకపోతున్నారు, దర్శన టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నారు. ఇక నుంచి వీటిపైన కఠిన చర్యలు తీసుకోబోతూ ఆయా దళారులు ఎవరైతే గనక ఇప్పటిదాకా ఇటువంటి పనులు చేశారో వాళ్ళందరిపైన టీటీడీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటూ వారి చేత బుక్ చేసుకోబడిన రూములైనా దర్శన టికెట్లైనా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా టీటీడీ కూడా ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే మనందరికి ఇవ్వడం జరిగింది. ఇకపై నుంచి ఫేషియల్ అంటే మన ఫేస్ రికగ్నిషన్స్ అంటే మన ఫేస్ పెడతాం కదండి, ఆ కొత్త విధానాన్ని అయితే టీటీడీ తీసుకొని రాబోతోంది. ఇకపై నుంచి ఆధార్ కార్డు కూడా స్ట్రిక్ట్గా మనందరికీ కొండపైన బుక్ చేసుకోవడానికి అమల్లోకి తీసుకొని వస్తూ మధ్యవర్తులు దళారుల యొక్క డబుల్ బుకింగ్, ట్రిపుల్ బుకింగ్, 100 టైమ్స్ బుకింగ్, 200 టైమ్స్ బుకింగ్ ఇవన్నీ తీసేస్తే సామాన్య భక్తులకి రూములు బుక్ చేసుకోవడానికి, టికెట్లు బుక్ చేసుకోవడానికి, శ్రీవారి సేవ బుక్ చేసుకోవడానికి, అలాగే ముందు గడప దర్శన టికెట్లు కూడా చాలామంది తీసుకోలేకపోతున్నారు. స్వామివారిని ముందు నుంచి చూడటానికి కూడా ఎంతో మంది అవకాశం ప్రతి నెల ప్రయత్నిస్తున్నా కూడా వారికి లభించడం లేదు. ఇక నుంచి ఆ బెడదంతా మీ అందరికీ పోబోతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రెస్ రిలీజు, వారిపైన ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు, అసలు వాళ్ళు ఎన్ని బుకింగులు చేశారు, ఇవన్నీ కూడా మీ అందరికీ టీటీడీ యాజమాన్యం వారు చెప్పబోతోంది. అదేంటో ఒకసారి మీ అందరికి నేను చూపిస్తున్నాను, దయచేసి ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. శ్రీవారి భక్తులకి మరింత పారదర్శకంగా దర్శనము, వసతి, మధ్యవర్తులు దళారీల బెడద లేకుండా చర్యలు. దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము, వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్లైన్ కౌంటర్ సేవలు మరియు ఆన్లైన్ వెబ్ పోర్టల్ రెండిట్లోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. గత ఏడాది కాలం ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనము, డిప్, వసతి, ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు మొదలైనవి, మరిన్ని ఆఫ్లైన్లో ఎస్ఎస్డి టోకెన్లు, వసతి తదితర సేవలు బుకింగ్లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది. ఇందులో ఒకే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలో తేలింది. అసలు ఎంతమంది ఎలాంటి మోసాలు చేశారో కూడా వారు క్లియర్గా మనందరికీ చెప్పడం జరిగిందండి. ఒకసారి చూడండి. ఈ ఏడాది తిరుమలలో కరెంట్ బుకింగ్లో ఒకే మొబైల్ నెంబర్తో 110 గదులు, 124 బుకింగ్స్ సంబంధించి 12కు పైగా గదులు పొందినట్లు అధికారులు విచారణలో నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా ఆన్లైన్లో బుకింగ్లో ఒకే మొబైల్ నెంబర్కు ఉపయోగించి 807 వసతి బుకింగు, ఆన్లైన్లో ఒకే ఈమెయిల్ ఐడిని ఉపయోగించి 926 అంటే 926 వసతి బుకింగులు, ఒకే మొబైల్ నెంబర్ని ఉపయోగించి ఒకే సంవత్సరంలో 1279 డిప్ రిజిస్ట్రేషన్లు, ఒకే మొబైల్ ఐడిని ఉపయోగించి ఒకే సంవత్సరంలో 48 డిప్ రిజిస్ట్రేషన్లు, ఒకే ఐడి ప్రూఫ్ను ఉపయోగించి 14 ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్లు పొందినారు. భక్తులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా టీటీడీ అందిస్తున్న సేవలను పారదర్శకతను మరింతగా పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సేవలు మరింత మెరుగుపరిచి ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో టికెట్లు పొందే దళారులు మరియు మధ్యవర్తులపై టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో బల్క్ బుకింగ్లను ఉపయోగించి మొబైల్ నెంబర్లను, మెయిల్లను మరింత ఐడి ప్రూఫ్లు రద్దు చేస్తుంది.
ఫేక్ మొబైల్ నెంబర్లు, మెయిల్ ఐడీలు, ఐడి ప్రూఫ్లను ఉపయోగించి ఇప్పటికీ బుక్ చేసిన సేవలను ఉపయోగించడానికి అనుమతించబడవు. బుకింగ్ రద్దు అయినట్టు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్లను తెలియజేయబడినది. అంటే ఎవరైతే కనుక ఈ మధ్యవర్తుల ద్వారా ఈ రూములు, ఈ టికెట్లను, అలాగే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు పొందారో వాళ్ళందరికీ కూడా టీటీడీ స్వయంగా ఫోన్ చేసి వారి యొక్క దర్శనము, రూములు అన్నీ కూడా క్యాన్సిల్ చేసినట్టుగా వివరించినట్టు, అంటే ఇన్ఫార్మ్ చేసినట్టు మనకు అర్థమవుతోంది. నిజమైన యాత్రికులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవలను నేరుగా పొందేలా టీటీడీ కార్యాచరణ రూపొందిస్తోంది. దళారులు ఫేక్ మొబైల్, మెయిల్లు మరియు ఐడి ప్రూఫ్లను ఉపయోగించి చేసిన బుకింగ్లపై కఠినమైన ఆంక్షలు విధించారు. సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేయబడుతోంది. టీటీడీ ముఖ్య ప్రజల సంబంధాల అధికారిచే విడుదల చేయబడిన ప్రెస్ రిలీజ్ అన్నమాట. సో భక్తులందరికీ కూడా మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది కదండి. ఒకే మొబైల్ నెంబర్తో ఎంత ఫ్రాడ్ చేశారో, ఒకే ఈమెయిల్ నెంబర్తో ఎంత ఫ్రాడ్ చేశారో. ఒక్క రూమ్ తిరుమల కొండపైన మనకి దొరకడము అంటే అబ్బో ఎంతో అదృష్టం. అటువంటిది దాదాపు చూడండి ఇక్కడ ఒకే ఈమెయిల్ ఐడితో 926 రూములు ఈ 6 నెలల్లో ఒక వ్యక్తి బుక్ చేసుకున్నాడు. సో ఎంత ఘోరం, ఎంత నేరం, భక్తులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. కొన్ని వందల మంది భక్తులని మోసం చేసినట్టే, వేల మంది భక్తుల్ని మోసం చేసినట్టే. సో మన కొత్తగా వచ్చిన ఈవో శ్యామలారావు గారు చాలా బాగా అన్ని పర్యవేక్షణలో చూస్తున్నట్టు మన అందరికీ కూడా అర్థమైంది. ఈయన మన చంద్రబాబు నాయుడు గారు సపోర్టు, సీఎం సపోర్ట్తో కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇకపై నుంచి మంచి రోజులు భక్తులకి రాబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో ఫేస్ రికగ్నిషన్ సిస్టము ఫాలో అవ్వడం వల్ల చక్కగా రూములు లభిస్తాయి. ముఖ్యంగా రూముల కోసమేనండి నా ప్రయత్నం కూడా. ఎంతోమంది భక్తులు నన్ను రూములు దొరకడం లేదని ఎన్నో ఫోన్ల ద్వారా అడుగుతూ ఉంటారు. దర్శనం టికెట్ అంటే తిరుమల ఆన్లైన్ బుకింగ్లో దొరకకపోయినా ఆఫ్లైన్ విధానం ద్వారా సర్వదర్శన్ టోకెన్లు తీసుకోవచ్చు. కానీ రూములు ఎవరిస్తారండి? రూములు అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్క రూమ్ అంటే దాదాపు 10 మంది ఉండవచ్చు. సో ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ మన ఈవో గారు తీసుకున్నటువంటి ఇటువంటి డెసిషన్స్కి నిజంగా హర్షణీయం అండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఈ వీడియో మీరందరూ చూడటమే కాదు, చాలా సంతోషపడుతున్నారు నాతో పాటు నేను భావిస్తూ మీరందరూ ఈ వీడియోని లైక్ చేయాలి. ఇది 10 మందికి తెలియాలి. టీటీడీ యొక్క నిజమైన ఎలా చెప్పాలి మీకు, ఇంత బాగా పనిచేస్తోంది టీటీడీ పైన ఎవరో ఒకరు ఎప్పుడు ఏదో ఒకటి నేరాలుగా చెప్తూనే ఉంటారు. సో ఇంత బాగా పనిచేస్తున్నట్టు టీటీడీ కూడా మనకు అర్థమవుతోంది. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.